తాడో పేడో తేల్చుకుందాం, ఆడి మీద ఈగవాలితే తలకాయలు లేస్తాయి. ఇది ఇండైరెక్ట్ గా నార్త్ కొరియా అధ్యక్షుడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం. రష్యా మీద ఈగ వాలితే ఈక వాలినా మీ తలలు తెగిపడతాయి అనే రకంగా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. రష్యా అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ కొరియా. అవును, కొద్ది రోజుల క్రితమే ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా ఇప్పుడు రష్యాకు అండగా ఉంటానంటూ రంగంలోకి దిగింది. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా స్వయంగా ఆ దేశ మీడియాని, ఇంకా చెప్పాలంటే అధికారిక మీడియాగా చెప్పుకుంటూ ఉంటారు. రష్యాకు అండగా రంగంలోకి దిగేందుకు నార్త్ కొరియా సిద్ధమైంది. రష్యాకు అండగా రంగంలోకి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దిగాడు. పుతిన్ విధి విధానాలు నిర్ణయాలకు బేషరతుగా మద్దతు ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు కిమ్. పుతిన్కు నా సపోర్టు శాశ్వతంగా ఉంటుందంటున్నాడు కిమ్. రష్యాతో స్నేహం తనకు అత్యంత విలువైందంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో కూడా అన్ని విధాలా పుతిన్కే నా సపోర్ట్ అంటున్నాడు ఆయన. రష్యా చమురు నౌకను సీజ్ చేసింది అమెరికా. క్షిపణి దాడితో ట్రంప్ను భయపెట్టే ప్రయత్నం. ఇక్కడ పుతిన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. కిమ్ ఎంట్రీతో ప్రపంచ దేశాల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైందా? మరి ముఖ్యంగా అమెరికాకు. ఎందుకంటే ఎవ్వడికి చెప్పడు, ఏం చేస్తాడో తెలీదు. సడన్ గా తను అనుకుందే చేసేస్తాడు, న్యూక్లియర్ టెస్ట్తో సైతం. ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం. మరి ముఖ్యంగా రష్యా విషయంలో, మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇటు రష్యా అలాగే నార్త్ కొరియా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఆ సంబంధాలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ బంధాలు ఇంకా బలపడుతున్నాయి. ఇప్పుడు ఒకటే అంటం జరుగుతోంది, కిమ్ జాంగ్ ఉన్ ఇటు వ్లాదిమిర్ పుతిన్కి మద్దతుగా కొద్ది సేపటి క్రితం ఆయన లెటర్ రాశాడు. ఇదే అంశాన్ని ధృవీకరిస్తోంది ఆ దేశ మీడియా KCNA. నార్త్ కొరియా స్టేట్ మీడియాగా చెప్పుకుంటుంటారు KCNA. ఏముంటుందంటే కనుక KCNA రిపోర్ట్ ప్రకారం ఇటు పుతిన్కి లేఖ రాశాడు కిమ్. పుతిన్ కూడా ఈ ఘటన తర్వాత లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. బట్ అందులో ఏ విషయాలు ఉన్నాయనేది బయటకు రాలేదు. బట్ ఆయనకి రిప్లైగా ఇటు కిమ్ జాంగ్ ఉన్ కూడా లేఖ రాశాడు. ఆ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించాడు. ఆ లేఖను మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. ఆ లెటర్కి సంబంధించి మాట్లాడుతున్న అంశం, మేము అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తాం, అన్కండిషనల్ రెస్పెక్ట్ ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలకి, మీరు తీసుకునే పాలసీలకి. అండ్ నాకు ఎప్పుడు నమ్మకం ఉంది మీరు మీ ప్రజల శ్రేయస్సు కోసమే ఆ నిర్ణయాలు తీసుకుంటారు అంటూ కూడా కిమ్ జాంగ్ ఉన్ ఆ లేఖలో ప్రస్తావించాడంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు చూడొచ్చు, కిమ్ జాంగ్ ఉన్ ఇటు పర్మనెంట్గా మీకు మద్దతు ఉంటుంది అంటూ కూడా, అంటే పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఉంటుంది అంటూ కూడా పుతిన్ ఉద్దేశించి రాసిన లేఖగా చెప్పుకుంటున్నమాట. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ద చాయిస్ విల్ బి కాన్స్టెంట్ అండ్ పర్మనెంట్ అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. అంటే నిర్ణయం స్థిరమైంది, అలాగే పర్మనెంట్గా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ నేపథ్యంలోని ఐ హ్యావ్ కమ్ టు ఫీల్ వన్స్ అగైన్ ద ట్రూస్ cooperative relations between us, availing myself of the opportunity. I would like to emphasize that I regard the friendly relations with you as the most precious one అంటూ కూడా, and a pride అంటూ కూడా చెప్పుకొచ్చింది KCNA. ఇటు కిమ్ చెప్పాడంటూ కూడా. సో ఇంతకీ ఏంటది? మన రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా స్థిరమైనవి అంటూ కూడా చెప్పుకొచ్చాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ రెండు దేశాలు, ఇటు నార్త్ కొరియా అలాగే అటు రష్యా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా స్థిరమైనవి, కీలకమైనవంటూ చెప్పుకొచ్చాడు. వాటిని ఎంఫసైజ్ చేస్తూ చెప్పుకొచ్చాడు ఏంటంటే కనుక రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇద్దరి గౌరవానికి అంటే ఒకరొకరి గౌరవానికి నిలుస్తున్న సందర్భం అంటూ కూడా కిమ్ రాసిన లేఖ అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతున్న ఆ లేఖను మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. రెస్పెక్టెడ్ కామ్రేడ్ కిమ్ జాంగ్ ఉన్ అంటూ కూడా ఆ లెటర్ని మీరు చూడొచ్చు.
కొద్దిసేపటి క్రితం ఈ కాన్వర్సేషన్ జరిగింది. మరీ ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఈ పరిణామం గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఒక్కసారి మనం బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేసి కొద్ది రోజులుగా ఇటు అమెరికా, రష్యా, వెనిజులా సెంట్రిక్గా మొదలైన ఈ గొడవ అక్కడి నుంచి పాకుతూనే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ క్యూబా గురించి మాట్లాడుతున్నాడు ట్రంప్, ఆ తర్వాత గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పుతిన్ గురించి మాట్లాడుతున్న సందర్భం. వెనిజులా సెంట్రిక్ అంటే వెనిజులా ల్యాండ్స్ నుంచి చమురు తీసుకువెళ్తోంది ఆ నౌక. అది రష్యా నౌక కాదు. రష్యా ఫ్లాగ్ ఉంది కానీ బట్ అది వెనిజులా నుంచి వెళ్తోంది. అది ఆల్రెడీ మేము సీజ్ చేయడం జరిగింది, గతంలోనే హెచ్చరించాము. కానీ దాన్ని పక్కదారి పట్టించి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం లేకపోతే దాన్ని ఆ వెషల్ని ఉపయోగించుకోవడం జరుగుతోంది. కాబట్టి మేము దాన్ని సీజ్ చేశాం అంటూ కూడా అమెరికా సమర్థించుకుంది. సో ఈ క్రమంలోని రష్యా రియాక్ట్ అయింది. ఎలాగైనా ఆ వెసల్ని మేము కాపాడుకుంటాం, ఆ వాణిజ్య నౌకను మేము కాపాడుకుంటాం అంటూ సబ్మెరైన్స్ని పంపించింది. ఆ తర్వాత మిజైల్ టెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ గ్యాప్లోని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా రియాక్ట్ అవుతూ మాట్లాడుకొచ్చిన సందర్భం. ఇప్పుడు యుద్ధంలోకి కిమ్ జాంగ్ ఉన్ దిగడం అర్థం ఏంటి? ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య కూడా చారిత్రాత్మకమైన సంబంధం ఉంది. రష్యా, కొరియా మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనవి. ఒక్కసారి ఆ సంబంధాలని అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుందనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు కొద్ది రోజులుగా అక్కడ మరి ముఖ్యంగా ఏం జరిగినా కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ ఉండేవి కాదు. కిమ్ జాంగ్ ఉన్ ఏది చేస్తే, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు రిలేషన్స్ స్టాండర్డ్గా ఉంటూనే ఉన్నాయి. ఇటు ఆయిల్ సప్లై నుంచి మొదలుపెట్టి డిఫెన్స్ విషయంలో కూడా, ఇటు ఉత్తర కొరియా, రష్యాల మధ్య సంబంధాలు చరిత్రలో ఎప్పుడూ లెంతగా బలంగా ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా సైనిక కూటమి గురించి 2024లో రెండు దేశాలు కూడా ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారనేది వినిపించమాట. దీని ప్రకారం ఒక దేశం మీద దాడి జరిగితే ఇంకో దేశం తక్షణమే సైనిక సాయం అందించాలి. అంటే ఇప్పుడు నార్త్ కొరియా మీద దాడి జరిగింది అనుకోండి, వెంటనే పుతిన్ రియాక్ట్ అయ్యి నార్త్ కొరియా మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద దాడికి వెళ్ళిపోతాడు. అంటే కైండ్ ఆఫ్ నేటో కూటమి టైప్ ఇది. అట్ ద సేమ్ టైం సైనిక పరస్పర సహకారం. మీకు గుర్తుందా, ఏకంగా నార్త్ కొరియా 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపించింది ఒకనొక సందర్భంలో. తన ట్రైన్డ్ ఫోర్సెస్ని పంపించడం జరిగింది. అది కూడా గత కొద్ది రోజుల క్రితం, గత ఏడాదో ఆ ముందు. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 2026